మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. రీసెంట్ గా కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎవరికైనా కష్టం అంటే ఆదుకోవాలా వద్దా, ఆదుకుంటే ఎలాంటి కష్టాలని మనం కోరి తెచ్చుకోవాలనే ఆలోచనలు రైజ్ అవుతున్నాయి. రీసెంట్గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రాంభద్రాపురం పాతరేగలో జరిగినటువంటి ఒక సంఘటన. సింహాచలం అనే వ్యక్తి తిరుపతి అనే వ్యక్తికి కాస్త డబ్బుల్ని అప్పుగా ఇచ్చాడు. సో మా ఇంట్లో కష్టం ఉంది, నాకు కొంత డబ్బు ఇవ్వా అనేసి అని ప్రాధేయపడితే, సరేలే నేను కూడా తాడేపల్లిగూడెం నుండి మొన్నే వచ్చాను కదా, నా ఓనర్ కూడా కాస్త డబ్బులు ఇచ్చాడు, సరే నీ అవసరానికి తీసుకో, కానీ నేను అడిగినప్పుడు మాత్రం ఇచ్చేయాలని ఎవరైతే సింహాచలం ఉన్నారో తిరుపతికి ముందే ఇంటిమేట్ చేశాడు. సరే అదే ఉంది, నువ్వు ఎప్పుడు అడిగినా నేను ఇచ్చేస్తానని తిరుపతి తన అవసరం నిమిత్తం డబ్బులు తీసుకున్నాడు. సో సింహాచలానికి డబ్బులు అవసరమయ్యాయి. ఎందుకంటే వలస బ్రతుకు కోసం తాడేపల్లిగూడెం వెళ్ళొచ్చారు కాబట్టి మళ్ళీ నేను ఊరు పయనం అవుతున్నాను, నా డబ్బులు నాకు అరేంజ్ చేయవా అని అడిగాడు. ఇస్తానులే, ఏముంది తొందర ఎందుకు, నాకు కూడా కాస్త డబ్బులు రావాలి, వచ్చాక ఇస్తానులే అంటూ ఒక 2 సార్లు మాట దాటేశాడు. ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఇలానే చెప్తున్నావు, డబ్బులు ఇచ్చే ఆలోచన ఉందా లేదా అని సింహాచలం కాస్త గట్టిగానే అడిగాడు తిరుపతిని. నన్నే డబ్బులు అడుగుతావా, నేను ఇవ్వను పో, నచ్చింది చేసుకో, ఎవరితో చెప్పుకుంటావు వారితో చెప్పుకో అని అక్కడ ఫీల్డ్ పట్టుకొని గట్టిగా పిడిగుద్దులు గుద్ది నేలకేసి పడేశాడు. సో వెంటనే సింహాచలం ఎవరైతే అప్పిచ్చారో ఆ వ్యక్తికి తలకి పెద్ద గాయమై కొలేగట్టు మీద పడిపోయారు. కొలేగట్టు మీద పడిన తర్వాత కూడా లేపి ఇంకా బలంగా కొట్టడానికి ప్రయత్నిస్తుంటే గ్రామస్తులంతా కూడా సర్ది చెప్పారు. ఏమయ్యా తిరుపతి, నువ్వు అడగగానే సింహాచలం అప్పిచ్చారు కదా, అప్పు తీర్చే పరిస్థితి ఇదా, ఆయన కష్టం కదా ఎందుకు ఉంచుకుంటా, ఆయన డబ్బు లేదా ఆయనకి ఇచ్చేయనేసి గ్రామస్తులు చెప్పినా ఆయన వినలేదు. సో దెబ్బలతో పడి ఉన్నటువంటి సింహాచలాన్ని తన ఇంటి వద్దకి చేర్చారు. అప్పటికే ఇంకా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, తలకి గట్టిగా గాయం అవడంతో, అదే విధంగా పిడిగుద్దులు కూడా గట్టిగా గుద్దడంతో ప్రాణం అలా పోతూనే ఉంది. పొద్దున్న లేచి చూసేసరికి విగత జీవిగా ఎవరైతే సింహాచలం ఉన్నారో ఆ ఇంటి దగ్గర మంచం మీద పడి ఉన్నారు. అయ్యో రాత్రి చిన్న దెబ్బను వదిలేసాము, తెల్లవారి హాస్పిటల్కి వెళ్ళి బాగా చేయించుకోవచ్చు అనుకున్నాము, ఇంత గట్టిగా గుద్ది ప్రాణాలు తీసేంత పని చేశాడా తిరుపతిరావు అని బంధువులు పోలీసులు ఆశ్రయించారు. సో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మానవతా విలువలు ఏమైపోతున్నాయి, ఎందుకు కష్టం అని ఎవరికైనా కష్టము ఉంది అనేసి ఆదుకోవడానికి ఎవరైనా వస్తే వారికే కోరి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? సో ఎవరైతే మృతుడు సింహాచలం ఉన్నారో ఆయన యొక్క భార్య ఆయన తాడేపల్లిగూడెంలో వలస బ్రతుకు కోసం వెళ్ళారు. స్వస్థలమైనటువంటి పాతరేగకి సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చారు. ఇద్దరు కూడా పిల్లలు లేరు. నాకు నువ్వు నీకు నేను అంటూ జీవితం కొనసాగిస్తున్నారు. ఏ కష్టం సుఖం ఏది వచ్చినా సరే ఇద్దరికి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉన్న జీవితాన్ని ముందుకు సాగిపోదామంటూ కూడా చాలా మాటలు చాలా సందర్భాల్లో కూడా ఆ ఇద్దరిద్దరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నట్టు ఎవరైతే సింహాచలం మృతుడు ఉన్నారో ఆయన యొక్క భార్య రోధిస్తున్న తీరు చూస్తుంటే, నన్ను ఒంటరిదాన్ని చేసేసావు, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఇన్నాళ్ళు పిల్లలు లేకపోయినా నీ కోసం నేను నా కోసం నువ్వు అన్నట్టు ఉన్నాం. సో అలాంటిది కేవలం డబ్బుల కోసం ఆ మనిషికి కష్టం అంటే ఆదుకోవడానికి వెళ్ళడం నీ తప్పైందా? నా పసుపు కుంకాల్ని తీసేశాడు, ఎవరింటా కూడా ఇలాంటి విషాదం ఘోరం జరగకూడదు, అయ్యో ప్రాణాలు పోగొట్టుకోవడం కోసమే తాడేపల్లి నుండి ఇక్కడికి వచ్చామా, అయ్యో నా జీవితం ఎందుకు ఇలా చేసావంట ఆ భార్య గుండెలు పగిలేలా రోధిస్తుంటే గ్రామస్తులు అందరూ కూడా కంటతడి పెట్టుకునే పరిస్థితి. ఏదైతేనేం సింహాచలం మృతితో ఒక్కసారిగా పాతరేగలో విషాద చైలు అనుకున్నాయి. సో మనం విజువల్లో చూడొచ్చు, ఎవరైతే నిందితుడు ఉన్నారో తిరుపతి చూడండి ఎంత హీరోలాగా చేసింది తప్పైనప్పటికీ ఏం భయం లేకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు ఆయన ఫీలింగ్ చూడండి. అంటే ఈ వార్త చూసిన తర్వాత ఎవరికైనా కష్టం అంటే ఇంకా ముందుకి అవతల మనిషి రాగలరా? సో ఇదేనా మానవతా విలువలు అనే ప్రశ్నలు చాలా రైజ్ అవుతున్నాయి. పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.